హాయ్ అండి. ఈరోజు మండే కదండి. మాదైతే సొరకాయ కర్రీ. పప్పు వేద్దాం అనుకున్నా కానీ పప్పు ఎందుకులే అనిపించింది. ఓన్లీ సొరకాయ ఆనియన్ లేకుండా, వితౌట్ ఆనియన్ లేకుండా సొరకాయ కర్రీ చేస్తానండి. ఎలా చేస్తున్నానంటే వీడియో చూడండి. కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకొని, పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గబెట్టుకోవాలండి. అవి కొంచెం మగ్గినాక సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత సొరకాయ అంటారు, ఆనక్కాయ అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. నేను అవి సొరకాయ ముక్కలు వేసేసుకొని మగ్గబెట్టుకున్నానండి. కొంచెం ముక్క మెత్తగా అయిన దాకా మగ్గబెట్టుకొని దానికి సరిపోను సాల్ట్ వేసుకొని, ఆ తర్వాత నేను కారం పొడి వేయలేదండి. కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసా అండ్ కొంచెం కరివేపాకు కారం చేస్తానన్నా కదండి. నాకు కర్రీస్ టేస్ట్ రావడానికి కారణం కరివేపాకు కారమేనండి. చాలా టేస్ట్గా వస్తాయి కూరలు అయితే, చాలా బాగుంటాయి. అది కొంచెం 10 మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కరివేపాకు కారం వేసేసుకొని కలుపుకొని కొంచెం మళ్ళీ 5 మినిట్స్ ఉంచుకోవాలండి. చాలా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అంతే సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా రోటీకి, చపాతీకి, జొన్న రొట్టెకి, దేంట్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి అబ్బా. దీంట్లో కొంచెము నువ్వులు కూడా వేస్తే చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు, వేస్తే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.